నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితుల గురించి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చాలా అంశాలు గద్దర్కు సంబంధించినటువంటి అవార్డుల విషయంలో కావచ్చు, మరో పక్కన రైతు భరోసా సంబంధించినటువంటి డబ్బుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి ఎన్నికల కోసం మాత్రమే డ్రామాలు ఆడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నటువంటి అంశాలు కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో 1,78,000 కోట్ల రూపాయలు ఇదంతా కూడా బోగస్ అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి అంశం కావచ్చు. వీటన్నిటిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అలాగే గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారితో. సార్ నమస్తే. నమస్కారం. చాలా రోజుల తర్వాత. సో ముఖ్యంగా మీ ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్ళి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిందని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే, మరో పక్కన బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇదంతా కూడా బోగస్ అయినటువంటి విషయం. మీరు గతంలో 42-43 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చినాం, అంతేకాకుండా పదుల సంఖ్యలో పరిశ్రమలను తీసుకొచ్చినాం అన్నప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏం సమాధానం చెప్తారు? ఒక్క ఉద్యోగం ఇప్పటి వరకు రాలేదు, అప్పుడున్నటువంటి 43,000 కోట్ల రూపాయలు లెక్కలేదు, ఇప్పుడు కేవలం అంకెల గారడి తప్పించి పెట్టుబడులు ఏం తీసుకురాలేదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నటువంటి వాళ్ళ విమర్శలకు మీరు ఏం సమాధానం చెప్తారు? అనిల్ గారు, అజ్ఞానులు మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా కనబడతా ఉంటుంది. కనీసం ఆర్థిక పరిజ్ఞానం కూడా కేటీఆర్ గారి బ్యాచ్ కానీ లేదు. 1990s సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత గ్లోబలైజేషన్ ఫినామినాలో పెట్టుబడులు మొత్తం అంతర్జాతీయ స్థాయిలో విస్తరిస్తూ ఉన్నాయి. ఆ విస్తరిస్తున్న క్రమంలోనే పెట్టుబడిదారులకు సంబంధించిన వర్గాలు కానీ దేశాలు కానీ సమావేశాలు ఏర్పాటు చేసి పెట్టుబడుల విస్తరణకు సంబంధించిన విషయాలపై చర్చలు చేస్తూ ఉంటాయి. ఆ చర్చల ఆహ్వానం మేరకే తెలంగాణ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అట్లాగే శ్రీధర్ బాబు గారు అక్కడ అటెండ్ చేశారు. అక్కడ మనం చెప్పేదే ఉంటుంది, ఒక రాష్ట్రం నుంచి రాజకీయ పార్టీగా కాకుండా ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడ పోయినప్పుడు సహజంగా ఈ రాష్ట్రంలో ఏం అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు వచ్చే రిజల్ట్ ఏ రకంగా ఉంటుంది, ప్రతిఫలం ఏ రకంగా ఉంటుంది, పెట్టుబడులు పెట్టామని చెప్పే ప్రయత్నం మేము చేసాం. కారణం ఏంటంటే 1590లో హైదరాబాదు రాజధానిగా ఇక్కడ ఈ ప్రాంతం బాసులడం మొదలైంది. ఒక సుదీర్ఘమైన చారిత్రక, ఆర్థిక, రాజకీయ సుస్థిరమైన నేపథ్యం తెలంగాణ రాష్ట్రానికి ఉంది. కాబట్టి ఇక్కడ అభివృద్ధికి అవకాశం ఉంది. పెట్టుబడులను మేము ఆహ్వానిస్తే దాదాపుగా 1,78,000 కోట్ల రూపాయలు మేము ఊహించని పెట్టుబడులు మాకు వచ్చాయి. ఆ పెట్టుబడుల ఒప్పందాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత ఏమైతే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఆ ప్రాసెస్ కంటిన్యూ అయ్యాక వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వస్తారు, పెట్టుబడులు పెడతారు. ఆ పెట్టుబడులు పరిశ్రమలు వచ్చే క్రమంలో ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇది ఎకనామిక్స్ మీద ఫండమెంటల్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా కూడా ఈ విషయాలు తెలుసు. కానీ ఆశ్చర్యం ఏంటంటే మొన్న దాకా కేటీఆర్ నేనే చాలా తురుముఖాన్ అని చెప్పేసి విదేశాలకు తిరిగిపోయి నేనే ఐటీ ఇండస్ట్రీస్ కేర్ ఆఫ్ అని చెప్పుకున్న ఆయన మమ్మల్ని ఎందుకో పాప రేవంత్ రెడ్డి గారు అట్లాగే శ్రీధర్ బాబు గారు అక్కడ పోవడానికి జీర్ణించుకోలేకపోతున్నాడు. అంటే పాప కేటీఆర్ మాత్రమే సాధ్యం అనుకున్నారు వాళ్ళు. మనుషులకు వ్యక్తికి పరిమితులు ఉండవు, వ్యక్తులకు అపరిమితులు ఉంటాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అట్లాగే ప్రభుత్వం వైపు నుంచి పోయి శ్రీధర్ బాబు గారితో కలిసిపోయి ప్రభుత్వ అధికారులను కలిసిపోయి విషయాలను చెప్పారు కదా. ఇది నేను చెప్పిన విషయం కాదు కదా, తెలంగాణ ప్రభుత్వంతో ఈ ఒప్పందాలు పెట్టుకున్నామని వివిధ కంపెనీల సీఈఓలు చెప్పారు కదా. కాబట్టి కనీసం రాజకీయ ఓనమాళ్ళు, ఆర్థిక శాస్త్రాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని దయచేసి నేర్చుకున్నాక కాంగ్రెస్ విమర్శలు చేస్తే మేము కూడా స్వీకరించడానికి ప్రయత్నం చేస్తాం. ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి దాంట్లో మీరు రద్దు చేయడం ద్వారా తెలంగాణకు రావాల్సినటువంటి పెట్టుబడులు తరలిపోవడం జరిగింది వేరే రాష్ట్రాలకి. మరో పక్కన ఉపాధి అవకాశాలు కూడా లేకుండా అయిపోయినాయి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి అన్నటువంటి అంశాన్ని నిన్న ఆర్ఎస్పీ గారు మాట్లాడడం జరిగింది. సో ఈ విషయాన్ని ఎట్లా చూస్తారు? అనిల్ గారు, మీరు తెలంగాణ మట్టి బిడ్డ. మన దగ్గర ఒక సామెత ఉంటుంది తెలుగులో, ఉర్దూలో, అదేంటంటే చోర్నే కోత్వాలకు ఉల్టా డాంటే అని. అంటే అర్థం ఏంటంటే దొంగనే పోలీస్ అధికారిని తిరిగి కొరికిండట. అట్లా ఉన్నది టీఆర్ఎస్ కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ పరిస్థితి. వాస్తవంగా ఆయన ఏం చెప్తున్నాడు కేటీఆర్ గారు, నేను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడం కోసం ఈ రేస్ పట్టుకొచ్చాను కదా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఈయన తీసుకొచ్చిండా? హైదరాబాద్ నగరం ఎస్టాబ్లిష్ అయి 400 సంవత్సరాలు అయిపోతుంది, 4 శతాబ్దాలు అయిపోయింది కదా. 450 సంవత్సరాల చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్ నగరానికి ఈయనలాంటి వాళ్ళు చాలా మంది వచ్చినారు, పోయినారు. హైదరాబాద్ నగరానికి ఏం ఇమేజ్ కావాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలోనే ఈయనే ప్రధానంగా కేటీఆర్ మొన్నదాకా ఏమన్నాడు, నేనే ఈ రేసుని పట్టుకొచ్చాను కదా, ఈ కార్ రేసు పట్టుకొచ్చాను కదా. మనకు ఓపిక ఉంటే మా లైబ్రరీ కేటీఆర్ కొడితే పాత పేపర్ తీసుకొస్తాను నేను. ప్రతి పేపర్లో ఆయన ఒక హీరో లాగా మొత్తం గుండీలు ఇప్పి పేదగా కారణం ముంగట 2 చేతులు ఎత్తి పోషించింది ఆయన కాడ. మొత్తం ఈ రేస్కి ఆయన కారణం ఉన్నాడు కదా. చిన్న ఎంక్వైరీ స్టార్ట్ కానీ అధికారులు ఏం లేదు, నాదే అన్నాడు కదా. అధికారులు అప్రూవల్కి మారగానే నాకేం తెలియదు అన్నాడు కదా. ఎన్ని వేషాలు వేసిండు, పుట్టకో వేషం, గడియకో మాట మాట్లాడేవాడు కేటీఆర్. కాబట్టి ఈ రేస్ దాంట్లో అవినీతి జరిగింది. ఆ అవినీతి సొమ్ము కూడా ఏ కంపెనీకి పోయిందో మేము చెప్పాం. ఆ కంపెనీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్కి ఎట్లా వచ్చిందో కూడా పూస్తో సహా కనబడుతుంది కదా. ఈరోజు ఆయన పరిస్థితి ఏంటంటే
ముందు నుయ్యి వెనక గొయ్యిలాగున్నది కేటీఆర్. కాబట్టి ఈరోజు ఏమైపోయిందంటే తట్టుకోలేక మా మీద అవాకులు జవాకులు పెడుతున్నారు. ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలుకు పోవడం ఖాయం. అవినీతికి సంబంధించిన విషయాలని ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఏవైతున్నాయో అవి నిరూపించడం ఖాయం అనేది కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము చెప్తున్నాం. నిన్న మహాధర్నాను కూడా నల్గొండలో నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెస్ట్గా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ ఆయన కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంత్రులను ఉద్దేశిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశిస్తూ మీరు ఏం పీకుతా ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. సో ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు అధికార పక్షానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రిని మంత్రులను పట్టుకుని ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్లు ఎక్కడ కూడా స్పందించట్లేదు. సో ఏ విధంగా చూసుకోవచ్చు అంటే బాగానే తిట్టినటువంటి ఒపీనియన్ కూడా ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు, ఎందుకు తిప్పికొట్టే క్షణాల క్రితం మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఇక్కడ మొత్తం ప్రెస్ను ఉద్దేశించి మొత్తం నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు బిర్లా ఐలయ్య గారి నాయకత్వంలో మేము ఈరోజు టీఆర్ఎస్కి సంబంధించిన అబద్ధాలు ఏవైతున్నాయో వాటిని ఘంటాపథంగా చెప్పాము. మేము ఇక్కడ విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి వ్యాఖ్యానించే అర్హత హక్కు కేటీఆర్కు లేదు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ఏర్పడడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. మాకు చాలా కాలం పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశారు. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వారు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం వాళ్ళకు సంబంధించిన అవినీతి చిట్టాంతా బయటికి తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్పగానే వాళ్ళు తడిసిపోతా ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఒక అద్భుతమైన భాగస్వామి. ఆయన తెలంగాణ కోసం నిరాదీక్ష చేసి తెలంగాణ సాధనలో అధిష్టానంతో చర్చలు జరిపిన వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే పాపం నల్గొండ జిల్లాలో ఒక సూర్యాపేట తప్ప వాళ్ళు ఎక్కడ గెలవలేకపోయినారు. అది కూడా అక్కడ ట్రయాంగిల్లో పోటీ జరిగింది కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్కు కిలాగా మారింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో నల్గొండ ఒక కీలకమైన బాధ్యత పోషించింది, ఒక చారిత్రాత్మక బాధ్యత పోషించింది ప్రజాస్వామ్యాన్ని రక్షించే క్రమంలో, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చే క్రమంలో. కాబట్టి ఆయనకు ఏం చేయాలో అర్థం కాకుండా మనకు మామూలుగానే కేటీఆర్ యొక్క వ్యాఖ్యలు కోతిలాగా ఉంటాయి. ఇక కళ్ళు తాగినాక ఎట్లుంటుంది కోతి పరిస్థితి గట్లా మాట్లాడుతూ ఉంటాం. మన తెలంగాణలో నాడే ఉంటుంది కదా, కళ్ళు తాగిన కోతిని మనం ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాదని. కాబట్టి నల్గొండపై రకరకాల చిందులు వేసే ప్రయత్నం చేసిండు. అది అవతల వాళ్ళకి బఫూన్ యాక్షన్ లాగా లేదా జేసీగా ఒక కమెడియన్ యాక్షన్ లాగా కనపడ్డ తప్ప కేటీఆర్ మాటలు నల్గొండ ప్రజలు సీరియస్గా తీసుకుందేం లేదు. ఆయన రైతుల పేరు మీద హైదరాబాద్ నుంచి మిగతా జిల్లాల నుంచి వాళ్ళ పార్టీ కార్యకర్తలు తీసుకుపోయినారు. నల్గొండ ప్రజలు క్లియర్ చేశారు, రైతుల వాళ్ళు పార్టీ కార్యకర్తల కిరాయి మనుషులు అని చెప్పేసి. కాబట్టి ఆయన ఎన్ని డబ్బర్ గొడ్డలు వేసినా నల్గొండ కాదు మహబూబ్నగర్ పైన వరంగల్ పై ఏం మాట్లాడినా కూడా కేటీఆర్ యొక్క అంశాలని కేటీఆర్ చెప్పే విషయాన్ని ప్రజలు ఎవరు తీసుకోవడం లేదు. కేటీఆర్ పాప ఈరోజు ఖచ్చితంగా అరెస్ట్ అవుతాననే విషయం ఆయనకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి అరెస్ట్ అయ్యే ముందు వాళ్ళ వీళ్ళని తిట్టి అరెస్ట్ అవుదాం అనుకున్నాడు, హీరోగా అరెస్ట్ అవుదాం అనుకున్నాడు. కానీ ఆయన ఆల్రెడీ ప్రజల చేతుల్లో జీరో అయిపోయాడు, ప్రజల చేతుల్లో విలన్గా మారిపోయాడు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతుల గురించి కూడా చాలా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితుల నేపథ్యంలో రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వాళ్ళు విమర్శించేటువంటి దారికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎందుకంటే నేను కూడా చాలా రైతు భరోసా విషయంలో వాళ్ళ రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు సైతం కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మా ప్రయత్నం చేయడం జరిగింది. మాకు ఇప్పటివరకు సైతం కూడా రైతు రుణమాఫీ సరిగ్గా కాలేదు, ఇప్పుడు రైతు భరోసా డబ్బులు కూడా రావట్లేదు అన్నటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఒక పక్కన ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు, మొన్న జరిగినటువంటి కులగణనకు సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ దరఖాస్తులు తీసుకున్నారు, గ్రామసభలో మళ్ళీ దరఖాస్తులు తీసుకోవడం. సో ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకోవడం, దీనివల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల చులకన భావం ఏర్పడేటువంటి అవకాశం లేదా? అనిల్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ దేశంలో జై కిసాన్ అని నినాదాన్ని ఇచ్చిన పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ దేశంలో రైతులకు నీళ్లు వస్తేనే పంట పొలాల్లో అద్భుతంగా పంటలు పండుతాయని ప్రాజెక్టులకు పునాదులు వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? అట్లాగే మొట్టమొదటిసారిగా ఉచిత కరెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? అట్లాగే ఈరోజు మేము ఏ వాగ్దానాలు అయితే రైతుల కోసం చేశామో నెరవేర్చాం కదా. అందులో భాగంగానే చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్లో ఒకరిద్దరు మిస్ అయితే మిస్ కావచ్చు, కానీ రైతు రుణమాఫీ ప్రజలందరికీ చేరింది కదా. నిన్నటి నుంచి మొన్న రిపబ్లిక్ డే నుంచి 2 లక్షలకు పైన ఉన్నటువంటి ఒక్క రైతు వినండి సార్, మీరు వినండి, చెప్పండి. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ప్రభుత్వం చాలా క్లియర్గా ఇచ్చింది. క్లియర్గా ఇచ్చే క్రమంలో ఎవరైతే దానికి సంబంధించిన విషయాల మీద 1-2 అంశాల మీద టెక్నికల్గా లోపాలు ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన లోపాలు ఉంటే ఉండొచ్చు, వాళ్ళకు కూడా బంధించేందుకు సిద్ధంగా ఉన్నాం. రుణమాఫీ పట్ల మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు రైతు బంధుకు సంబంధించిన టిక్ ఫోన్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అట్లాగే మేము ఏదైతే రైతులకు హామీలు ఇచ్చామో అన్నిటిని నెరవేర్చబోతా ఉన్నాం. పాపం టీఆర్ఎస్కి రైతు స్కీమ్స్ అన్నీ కనుక క్లియర్ అయితే వాళ్ళకు పునాదులు ఉండవు కాబట్టి, భూమి కంపిస్తుంది కాబట్టి మా మీద రైతుల పేరు మీద బేసికల్గా వాళ్ళు అవార్డాలు వేస్తున్నారు. రైతులు ఈరోజు కాంగ్రెస్ పక్షంలో ఉన్నారు. రైతులు చెప్పింది కాబట్టి, రైతులు మాకు ఓట్లు వేసారు కాబట్టి
రైతులు మా వెనుకున్నారు కాబట్టి ఈరోజు బేసికల్గా మేము పవర్లోకి వచ్చాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైనా, రేపైనా, ఎల్లుండైనా, నిన్నైనా, మొన్నైనా, ఎప్పుడైనా కూడా ఇది రైతుల పార్టీ, రైతుల కోసం పనిచేసే పార్టీ. రైతులు మాతోటే ఉన్నారు తప్ప టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్తో లేరు. సో మీరు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గద్దర్కు సంబంధించినటువంటి విషయంలో అది ద్రోహం చేసింది బీజేపీ పార్టీ అన్నటువంటి ఏదైతే ఆ విషయంలో అవార్డు విషయంలో గద్దర్ గారిని పక్కన పెట్టడం ఏంటి అన్నటువంటి ఆ వ్యాఖ్యలను కూడా మీరు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బండి సంజయ్ గారు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతూ ఉన్నది, మేము నక్సలిజం సంబంధించినటువంటి వాళ్ళకి మేము ఇవ్వం, అంటే ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకు మేము అవార్డు ఇవ్వమన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉన్నది. సో ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీగా అలాగే గ్రంథాలయ చైర్మన్గా మీరు ఎట్లా చూస్తారు? అనిల్ గారు, నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, బీజేపీ పార్టీ ఇస్తుందా? ఈ అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, బీజేపీ ఇస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు కదా. అవార్డుల సెలక్షన్లోనే చాలా లోపాలు జరిగినాయి. ఆంధ్రాకు బాగా న్యాయం చేశారు, తెలంగాణకు మొండి చేయి చూపేటన్న విషయం క్లియర్గా అర్థమైంది. రెండో అంశం ఏంటంటే, ఒక బండి సంజయ్కు తెలంగాణ చరిత్ర తెలియాలి. తెలంగాణ చరిత్ర అంటేనే గద్దర్ జీవిత చరిత్ర కదా. ఆ రోజు నిజాం టైంలో అనేక మంది భూస్వాములు, పెట్టుబడిదారులు ఈ ప్రాంతాన్ని మొత్తం దోపిడీ చేశారు కదా. ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఒక మహత్తరమైన పోరాటాలు చేస్తే ఆ పోరాటాలకి నాయకత్వం వహించినది గద్దర్ కాదా? గద్దర్ పోరాటం అంటే పేదల పోరాటం కదా. గద్దర్ పోరాటం అంటే రైతుల పోరాటం కదా. గద్దర్ పోరాటం అంటే కూలీల పోరాటం కదా. గద్దర్ పోరాటం అంటే ఆధిపత్య సంస్కృతి వ్యతిరేక పోరాటం కదా. గద్దర్ పోరాటం అంటే ప్రజాస్వామ్య పోరాటం కదా. బండి సంజయ్ తన జీవితం మొత్తం కూడా ధనవంతులకి, పెట్టుబడిదారులకి, భూస్వాముల బూట్లను చూసిన చరిత్ర, హోమ్ మినిస్టర్కి సంబంధించిన చెప్పులు మోసిపోయిన చరిత్ర ఎవరిది? బండి సంజయ్ది. కానీ తెలంగాణ కోసం నిక్కర్షగా పోరాడి ఈరోజు తెలంగాణ సాధించిన ఉద్యమకారుల్లో గద్దర్ గురించి మాట్లాడే నైతిక అర్హత బండి సంజయ్కి ఉండదు. గద్దర్ చదివింది నిట్ లాంటి సంస్థల్లో, గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్ ప్రపంచంలో. అక్కడి నుంచి ఉద్యోగాన్ని వెళ్ళిపోయి పేద కోసం వచ్చాడు. బండి సంజయ్ గారు ఎక్కడ చదివిలో నాకు తెలియదు. సో గద్దర్ చరిత్రను అపహాస్యం చేయడం అంటే, గద్దర్ జీవితాన్ని అపహాస్యం చేయడం అంటే తెలంగాణలో జరిగిన పోరాటాలను అపహాస్యం చేయడం, తెలంగాణ వీరులను అపహాస్యం చేయడం, అట్లాగే తెలంగాణ ఉద్యమాలను అపహాస్యం చేయడం. కాబట్టి ఈరోజు బండి సంజయ్ గారు నిజమైన స్వరూపాన్ని ఆయన చూపెట్టుకున్నాడు. ఆయన భూస్వాములకు అనుకూలమని, ధనవంతులకు అనుకూలమని, పెట్టుబడిదారులకు అనుకూలమని అనుకున్నాడు. ఆ నగ స్వరూపాన్ని ఈరోజు ప్రజలకు చూపెట్టాడు. అంటే గద్దర్ మీద ఉమ్మివేసే ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టుగానే మేము భావిస్తున్నాం. ఒక కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పేర్లు పెట్టుకోవడం ఏంటి? రేషన్ కార్డులో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫోటోలు పెట్టుకోవాలి. అలాగే రేషన్ కార్డులతో పాటు రేపు రానున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఫోటోలు పెట్టాల్సిందే అని చెప్పేసి ఆయన హుకుం జారీ చేస్తూ ఉన్నాడు. సో అటువంటి దాన్ని ఎట్లా చూస్తారు సార్? ఆయన హుకుం జారీ చేసేందుకు ఆయనేమి బేసికల్గా మొత్తం ప్రజలందరూ గొప్పగా రాష్ట్రం మొత్తం ఎన్నుకొని ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు ఆయన. ఇక్కడ విషయం ఏంటంటే అనిల్ గారు, నిజంగా ఏ ప్రభుత్వ పథకాలనైనా వాటన్నిటిపైన పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకొచ్చి సంక్షేమ రాజ్యాన్ని అమలు చేసిన పార్టీ. ఒకవేళ ఆయన ఆర్గ్యుమెంట్ నిజం అనుకుంటే ప్రతి పథకం మీద జవహర్లాల్ నెహ్రూ గారి బొమ్మ ఉండాలి, ప్రతి పథకం మీద ఇందిరాగాంధీ గారి బొమ్మ ఉండాలి, ప్రతి పథకం మీద రాజీవ్ గాంధీ గారి బొమ్మ ఉండాలి, ప్రతి పథకం మీద మన్మోహన్ సింగ్ గారి బొమ్మ ఉండాలి. ఆ బొమ్మలు వాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉంటే మేము కూడా మోడీ గారి బొమ్మలు వేసాను, మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఏదో సాయం చేస్తామని చెప్తున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రజలు కట్టిన పన్నులే కేంద్రానికి పోతూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం సొమ్మునే మళ్ళీ కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ తెలంగాణ ప్రజలు రక్త మాంసాలతోటి కేంద్రాన్ని కట్టిన పన్నులతో వచ్చేది, అది కూడా కొంచెం పర్సెంటేజే. కానీ బండి సంజయ్కి కనీసం పథకాలకు డబ్బులు ఎట్లా వస్తూ ఉంటాయి, పథకాలకు పేర్లు ఎవరు పెడతా ఉంటారు? అసలు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు లేని, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు లేని. ఒకసారి మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే నేను సంతోషపడతాను. ఆయనకు మినిమం కూడా పరిపాలనాపరమైన పరిజ్ఞానం లేదు. ఆయన కేంద్రం చేతిలో ఎన్ని అధికారులు ఉంటాయో తెలియదు, రాష్ట్రం చేతిలో ఎన్ని అధికారులు ఉంటాయో తెలియదు, ఫెడరల్ సిస్టమ్ అంటే తెలియదు. అసలు ఈ దేశంలో సంక్షేమ రాజ్యం అంటే ఏమో తెలియదు, రాజ్యాంగం యొక్క తొలిప్రతిలో ప్రియాంబుల్ అంటే ఏమో తెలియదు. బండి సంజయ్ కూడా మాట్లాడుతూ ఉంటే ఇక మేము దాన్ని ఆశాస్పదంగా కమెడియన్ డైలాగ్లో తీసుకుంటే తప్ప దానికి ఏం పెద్ద సీరియస్గా ఇచ్చే అవకాశం ఉండదు. రెండో విషయం ఏంటంటే అవార్డులను బీజేపీ పార్టీ ఇవ్వదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల లిస్టుకి, ఫెడరల్ స్ఫూర్తికి గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం ఇవ్వలేదనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. అట్లాగే మందకృష్ణ గారికి అవార్డు రావడాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము ఆహ్వానించాం. అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో ఓపెన్ యూనివర్సిటీలో స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని అభినందించి చెప్పారు కదా. బండి సంజయ్ గారు నిత్యం పేపర్ చదువుకుంటే, నిత్యం ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూడకుండా మేము మనమేం చేయలేము. ఓకే, ముఖ్యంగా నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ మీరు సంతోషమే అది ప్రకటించడం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం.
సో దానికి తగ్గట్టుగా ఉద్యోగాలు ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ. మరో ఉద్యమానికి మేము సిద్ధమంటూ నిరుద్యోగులకు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అక్టోబర్లో నిర్వహించాల్సినటువంటి కొన్ని మీరు నోటిఫికేషన్లో మీరు చేసినటువంటి విధంగా మీరు అక్టోబర్లో నిర్వహించాల్సినటువంటి పరీక్షలు నిర్వహించకుండా కేవలం జాబ్ క్యాలెండర్ను కేవలం నిరుద్యోగులకు సంబంధించినటువంటిది ధర్నాలు కావచ్చు, నిరుద్యోగుల యొక్క ఆవేదనకి ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి ఉద్దేశం తప్పించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కాదు జాబ్ క్యాలెండర్ అన్నటువంటి విమర్శ సైతం కూడా ఇప్పుడు నిరుద్యోగులు వ్యక్తపరుస్తారు. సో నిరుద్యోగులకి రియాజ్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? అనిల్ గారు, నిరుద్యోగుల పట్ల అత్యంత చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ని ఏర్పాటు చేసిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగాల కల్పనకు పునాదులు వేసిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. మేము నిరుద్యోగుల పట్ల, ఉద్యోగాల కల్పన పట్ల మాకు బాధ్యత ఉంది కాబట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం. మొన్నటిదాకా అంతకుముందు నోటిఫికేషన్ లేవుంటే వాటి సరిచేసి న్యాయపరంగా ఏమీ చిక్కులు రాకుండా ఒక్కొక్క ఉద్యోగాన్ని భర్తీ చేస్తూ పోయాం. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చినాక మనకి ఎగ్జామ్స్ నిర్వహణలో చిన్న లోపాలను చూపెట్టండి, చిన్న పేపర్ లీకేజ్ చూపెట్టండి, చిన్న న్యాయ సంబంధమైన ఉల్లంఘన చూపెట్టండి, చిన్న కోర్టు స్టేజ్ చూపెట్టండి, ఎక్కడ కూడా ఏం కనబడట్లేదు. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో పరిష్కారం కావాల్సిన ఒక 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి వర్గీకరణ సమస్య ఒకటి ఉంది. అట్లాగే ఈ రాష్ట్రంలో బీసీ కులగణనకు సంబంధించిన ఒక ఇష్యూ మీద దాదాపుగా తుది రిపోర్ట్ రాబోతుంది. ఒకటి చిన్న అంశాలకి పరిష్కారం చూపెడుతూ ఆ పరిష్కారమైన వెంటనే మేము ఉద్యోగ క్యాలెండర్ అయితే కంప్లీట్ చేస్తాం. దాన్ని నేను చెప్పడం కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. ఎవరు అడగకుండా కూడా ఆయనే విలేకరుల సమావేశంలో నిరుద్యోగ మిత్రులారా, మీ వల్లనే మేము అధికారంలోకి వచ్చాం, మీకు న్యాయం చేసే బాధ్యత మేము కట్టుబడి ఉన్నామని చెప్పి పదే ప్రకటించారు. వెరీ రీసెంట్గా ఎప్పుడు అంతకుముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎప్పుడు ప్రెస్ ముందుకు రాకపోయేది. కానీ ఈరోజు బుర్రా వెంకటేశం గారు తెలంగాణ ప్రాంతం నుంచి ఐఏఎస్గా ఉన్న సీనియర్ అధికారి, టీఎస్పీఎస్పీ చైర్మన్గా ఆయన ఈరోజు మేము ఈ పాత నోటిఫికేషన్ రిజల్ట్ అన్నిటి మార్చిలో పూర్తి చేసేసి ఏప్రిల్లో మేము ఒక విజన్ తీసుకొని మే నుంచి భర్తీలోకి వెళ్ళిపోతామని చెప్పారు. అంటే ప్రభుత్వ అధికారులు కానీ అట్లాగే పరిపాలకులు కానీ స్వయంగా ఉద్యోగాల కల్పన పట్ల తమ కమిట్మెంట్ చెప్పారు. అందుకోసం నిరుద్యోగ మిత్రులు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి, చక్కగా పరీక్ష నిర్వహించబడుతుంది, అరువులకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి చదవాలిరా, ఎన్ని కష్టాలే వచ్చినా చదువు లేని భవిత పెద్ద సున్నా. మన సామాజిక స్థాయిని మార్చుకోవడం కోసం, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వ ఉద్యోగాలకు మనం రావాలి. కాబట్టి ఆ దిశగా ఆలోచించమని, చదువులో నిమగ్నం కావాలని మీ ద్వారా మిత్రులందరికీ, నా సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఏప్రిల్ వరకు ఉద్యోగాలు అయితే ఉండేటువంటి అవకాశం అయితే లేదు. అప్పుడు మీరు అంటా ఉన్నారు కాబట్టి అంటే ఒక విషయం ఏంటిదంటే దీంట్లో అంటే మే తర్వాత అంటే అప్పటి వరకు ఎలక్షన్స్ కూడా అయిపోతాయి కదా, అప్పటి వరకు అంతే ఇక కాంగ్రెస్ పార్టీకి మనతో ఏం అవసరం ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన కూడా నిరుద్యోగులు చేస్తారు కదా ఖచ్చితంగా. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏంటి, ముందుగానే ఇప్పుడు మొన్న అక్టోబర్లో నిర్వహించాల్సిన పరీక్షలను సైతం కూడా నిర్వహించలేకపోయింది. కాబట్టి ఈ మధ్యలో ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉండకపోతే బ్రేక్ చేశారు. చాలా క్లియర్ చెప్తాను. నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి సంబంధించిన స్టేట్మెంట్ ఉటంకించాను. నా అభిప్రాయంగా చెప్పలేదు. చాలా క్లియర్గా ఏంటంటే డిఎస్సికి సంబంధించిన కసరత్తు స్టార్ట్ అవుతుంది కదా. డిఎస్సికి సంబంధించి ప్రతి డిఓకు లెటర్లు పోయినాయి కదా, మీ దగ్గర ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఖాళీ కదా, 317కి ఫుల్ స్టాప్ పెట్టాం కదా, తద్వారా ఏర్పడే ఖాళీలు ఉన్నాయి కదా. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో ఇస్తామని చెప్పాం కదా. దాని ముందు ఒక చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. వాటి పరిశీలిస్తే ఏమైందంటే న్యాయపరంగా ఎట్లాంటి చిక్కులు ఉండవు, న్యాయం అందరూ జరుగుతుంది. ఉద్యోగాల కల్పన, నోటిఫికేషన్ల కొనసాగింపు నిరంతర ప్రక్రియ. ఆ నిరంతర ప్రక్రియకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కాబట్టి జాబ్ క్యాలెండర్ని మేము ప్రకటించాం. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల కల్పన ఉంటుంది. ఒక రోజు అటు ఇటు కావచ్చు, కానీ అంతిమంగా మాత్రం నిరుద్యోగులు న్యాయం చేసే దిశలోనే కాంగ్రెస్ పార్టీ పోతుందని మీ ద్వారా మిత్రులకు విజ్ఞప్తి చేస్తాను.